ఎర్లీ మార్నింగ్ హడావిడి లేకుండా హెల్తీగా, టేస్టీగా ఉన్న రెసిపీ చూపిపోతున్నాను. సో, ఫస్ట్ ఆలు బాయిల్ చేశానండి. ఆలు బాయిల్ చేసి పాలకూర, ఒక ఆనియన్, ఒక టమోటా కుక్కర్‌కి పెట్టి 2 విజిల్స్ వేశాను. సో, అది గ్రీన్ కలర్ మారకుండా నేను ఐస్ వాటర్ వేశాను. సో, తర్వాత బాండల్లో పోపేసేసి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, బాయిల్డ్ ఆలు కట్ చేసినవి వేసేసి, కొంచెం ధనియా పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం వేసేసి ఆలు వేసి వేయించాక ఆలు ఏందంటే కొంచెం ఉడికిచ్చాం కదా! హాఫ్ బాయిల్ లాగా చేశాను. సో, కొంచెం పొటాటో ఫ్రై లాగా అవ్వడానికి వేయించాను. వేయించాక ఇందాక బాయిల్ చేసుకున్న పాలకు, ఆనియన్, టమోటా మిక్సీకి పట్టాను. ఆ పేస్ట్ వేసేసి బాగా కలిపేసి పచ్చివాసన పోయే వరకు మగ్గాక సాల్ట్ చెక్ చేసుకొని పాల మీద మీగడ వేసుకున్నాను. సో, నేను చపాతీ చేస్తున్నాను. చపాతీలోకి కొంచెం రాగి పిండి యాడ్ చేశాను హెల్తీనెస్ కోసం. సో, సేమ్ ఇదే ప్రాసెస్‌లో పాలక్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు. సో, మార్నింగ్ వేరే కర్రీస్ చేయాలంటే హడావిడి కొంచెం లెంతీ ప్రాసెస్. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఆలు బాయిల్ చేసేసుకొని పాలకూర కడిగి పెట్టుకుంటే జస్ట్ 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. బాక్సెస్‌లో కూడా పెట్టొచ్చు. సో, హెల్తీగా ఉంటుంది. సో, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి బావుంటుంది. థాంక్ యూ.